గ్రంథం ఈ జూన్ నెల ఆఖరి ఆదివారం దైవ సన్నిధిలో కూడి ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా విందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. చాలు, ఒకసారి ఈ మాట అందరూ నాతో చెప్దామా? ఇస్సాకు, గట్టిగా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. మీకెంత బలం ఉందో అంత గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. యేసు నామములో అలాగూ మీ జీవితంలో జరుగునుగాక. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే విత్తనం అనండి. ఇన్ ఇంగ్లీష్ సీడ్. జూన్ జూలై నెల వచ్చిందంటే ఖచ్చితంగా విత్తనాలు వేస్తూ ఉంటారు, పొలాల్లో విత్తనాలు జల్లుతూ ఉంటారు. ఈరోజు విత్తనాన్ని గురించి ఓ చక్కని సందేశాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు గురించి ఎన్నో సందర్భాల్లో మనం చదివాం. ఇస్సాకు దేశం కాని దేశం గెరారు ప్రాంతంలో నివాసం ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఉన్నాడు. అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు గెరారు ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని ఫిలిస్తీన్ల రాజు, లేఖనాల్లో మనం చూస్తే అబీమెలెకు రాజుగా ఉన్నాడు. అప్పుడు ఆ కాలంలో దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. వాగ్దానాలు ఎప్పుడు కూడా నిరర్ధకం కావు. వాగ్దానము నెరవేర్చే శక్తి, సామర్థ్యతలు ప్రభువుకు ఉన్నాయి. నీ జీవితంలో కూడా ఏదైనా ప్రామిస్ చేస్తే అది డెఫినెట్లీ జరుగుతుంది. తన తండ్రికి దేవుడు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. అబ్రహాముని వెళ్ళాడు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. అలాంటి దీవెన కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అడుగుపెట్టు స్థలంలో దేశాన్నే స్వాస్థ్యంగా ఇచ్చేసాడు అబ్రహాముకి. అడుగు పెట్టడానికి స్థలం లేదు ఒకప్పుడు, కానీ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఉన్నతమైన, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. ఇప్పుడు తన కుమారుడైన ఇస్సాకుతో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను, అది నెరవేర్చాను. ఇదిగో నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేస్తానని ప్రభు చెప్పాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నేను బ్లెస్ చేస్తాను అని ప్రభు చెప్పాడు. అద్భుతంగా ఈ ఇస్సాకు ఆ మాట నమ్మాడు. గెరారు ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పుడు అక్కడ ఆ దేశమందు, పరాయి దేశమందు విత్తనం తీసుకుని ఒక విత్తనం వేస్తే 100 పంట వచ్చింది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా 30 60 కాదు, కానీ 100 ఫలాన్ని మీరు చూడాలి. చదువుకునే పిల్లలు కూడా 100/100 వచ్చేటట్లు స్కోర్ చేసినట్లు, 10/10 స్కోర్ చేసినట్లు మీ చదువులు ఆశీర్వాదకరంగా ఉండాలి. బిజినెస్లో కూడా 100% దీవెన చూసినట్లు ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా 100%, అండ్ స్పిరిచువల్ లైఫ్లో కూడా 100% ఆఫ్ భక్తి కాదు, సంపూర్ణతలోనికి వచ్చేటట్లుగా ఇస్సాకు ఒక విత్తనం వేసినప్పుడు 100 పంట ఎలా వచ్చిందో మీ ఆత్మీయ జీవితంలో కూడా మీరు చేస్తున్న భక్తి ఈ సంవత్సరం ప్రారంభించబడి 6 నెలలు, ఈ రోజుతో 6 months కంప్లీట్ అయిపోతాయి. రేపటి నుంచి 7వ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. మీ ఆత్మీయ జీవితంలో ఇస్సాకులాగా 100 ఫలాన్ని పొందుదురుగాక. చేతులెత్తి ఒకసారి ఆమేన్ అంటారా?
ఖచ్చితంగా ప్రభు అలాంటి దీవెన మీకు ఇస్తాడు. అయితే ఇస్సాకు చేసిన పని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఇస్సాకులో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే సమయం కాదు, కానీ ఓన్లీ నేను విత్తనాన్ని గురించే ఈరోజు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇస్సాకును గురించి మనం నేర్చుకోవాలంటే విధేయత తనలో కనబడతా ఉంటుంది. తండ్రి చెప్పినట్లుగానే చేశాడు. తన తండ్రి కాలంలో శత్రువులు బావులు పూర్తి చేస్తే మరలా తిరిగి తవ్వించాడు ఇస్సాకు. శత్రువు సాక్ష్యం చెప్తున్నాడు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను బ్లెస్ చేశాడు. ఇస్సాకు జీవితం ఒక ఉన్నతమైన ఆశీర్వాదం. ఇలాంటి ఆత్మీయుల్ని మనకి చక్కని గోల్ పెట్టుకుని మాదిరిగా ఉంచుకుని అలాగ మన జీవితాన్ని భక్తిని ప్రారంభిస్తే మన జీవితంలో కూడా 100% విజయాన్ని చూడటానికి యేసు నామములో నా తండ్రి మీ అందరికీ కృప అనుగ్రహించునుగాక. కుడి చేతుల పైకెత్తి ఆమేన్ అనండి. ఇక్కడ రాయబడిన మాట చూస్తే విత్తనం వేసి నూరంతల పంట. విత్తనం లేకుండా ఫలం లేదు కదా, విత్తనం వేసిన తర్వాతే పంట అన్నట్టు మర్చిపోయాను. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, విత్తనం ముందా చెట్టు ముందా? ఇప్పుడు మాట్లాడరు భక్తులు. గుడ్డు ముందా, దేవుడికి స్తోత్రం, కోడి ముందా అన్నట్టుంది. ఏది ముందు? కొంతమంది అంటారు విత్తనం, కొంతమంది అంటారు చెట్టు. బైబిల్ చదివితే విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించాడు దేవుడు, చెట్టే ముందు. సో బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వచ్చినట్టు నేను వాక్యం దగ్గరికి రావాలా? దేవుడు విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించాడు అంటే ఫస్ట్ ఏది? చెట్టు, చెట్టే ముందు. సో ఇప్పుడు విత్తనాన్ని వేసిన తర్వాత నూరంతల పంట అతనికి వచ్చింది. విత్తనం లేకుండా పంట దొరకలేదు అతనికి. ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కొన్ని విత్తనాలు, ఆ విత్తనాలు నీ జీవితంలో అనుమతించగలిగితే నీవు కూడా నూరంతల ఫలాన్ని చూస్తావు. ప్రభు ఒక ఉపమాన రీతిలో చెప్తూ ఏమన్నాడు తెలుసా? ద్రాక్ష తోటదంతా, అందులో ఒకే ఒక అంజూరపు చెట్టుని నాటాడంట ప్రభు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారని ఏదైనా పంట వస్తుందేమో, ఏదైనా ఫలం వస్తుంది. 3 years, బట్ ఒక్క ఫలం కూడా లేదు. యజమానుడు వచ్చాడు, అనవసరంగా ఈ ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది, ఈ భూమి వేస్ట్ అయిపోతుంది, 3 సంవత్సరాల నుంచి ఒక్క పంట ఒక్క ఫలమైనా ఉంటుందేమని చూశాను, తీసేస్తాను నేను అని అంటుంటే ఆ తోటని కాపలా కాస్తున్న తోటమాలు అంటాడు, దేవా ఈ సంవత్సరం ఉంచు, ఈ ఒక్క సంవత్సరం ఛాన్సీ, ఒక్క అవకాశమే, నువ్వు ఈ ఒక్క సంవత్సరం ఇస్తే ఫలించినా ఫలిస్తుంది, లేకపోతే నువ్వు అన్నట్లుగా తీసేద్దాం అన్నాడు. నేను కూడా మీతో చెప్తున్నాను, దేవుడు మనకంటే గొప్పవాళ్ళు, ఘనులైన వారు గతించిన ఈ ఒక్క సంవత్సరం దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా నువ్వు 100% విజయాన్ని సాధించకపోతే ఎలా? ఈ సంవత్సరమైనా 100% నువ్వు భక్తి చేయకపోతే ఎలా? ఈ సంవత్సరమైనా దేవునిలో ఫలభరితంగా ఉండకపోతే ఎట్లా? రోజులు కాలయాపన గడిచిపోతుంది, అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. ఇక మిగిలిన ఈ 6 నెలలు కూడా ఒక టార్గెట్ పెట్టుకుని చదువుకునే పిల్లలు మరింత శ్రద్ధ తీసుకుని, మన తమ్ముడు చెప్తున్నాడు నాతో, 10th క్లాస్ చదువుకునే పాప 600 మార్కులకి 591 మార్కు వచ్చిందంట. మరీ అంత తొప్పనాసనం ఉండకూడదమ్మా, మీకు చప్పలు కొడతారేమో అనుకున్నాను. 600 మార్కులకి 593 91 వచ్చినాయి అంట అన్న. 91, 9 మార్కులే తగ్గినాయి. ఎంత బాగా చదివి ఉంటుంది ఆ పాప అసలు. సో మీరు కూడా ఎక్కువ శాతం ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కనుక మీ పేరెంట్స్ మీ కొరకు
డబ్బులు ఖర్చు పెట్టి హాస్టల్ బిల్ కట్టి భోజనానికి ఫుడ్ కొరకు మెయింటెనెన్స్ కొరకు ఇన్ని సౌకర్యాలు మీకు ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు అట్లాంటివి ఏమి లేవు. ఇన్ని సౌకర్యాలు నీకు ఉన్నప్పుడు ఎంత కష్టపడి చదవాలి అసలు మీరు? 100% ఈసారి రిజల్ట్ చూడాలి. మీ హాల్ టికెట్ నేనే తీసుకుంటాను, దేవుడికి స్తోత్రం. ఒక అన్నగా నా బాధ్యత, ఒక అన్నయ్యగా నేను చెప్తున్నాను, మీరు చదవాలి, పట్టుదలతో చదవాలి. పనులు చేసుకునే వాళ్ళు కూడా కష్టపడండి. వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా 100% విజయం చూడాలి. ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తామో, నిర్లక్ష్యము ప్రతిదానికి కూడా జీరో వైపుకు మనం తీసుకెళ్ళిపోతుంది. నిర్లక్ష్యం పనికి రాదు. నేను సేవకు వచ్చినప్పుడు, సేవలో ఈరోజు మేము విజయాన్ని చూస్తున్నామంటే, ఎన్నో ప్రతికూలమైన పోరాటాల్లో కూడా విజయాన్ని చూస్తున్నామంటే, నాకు ఒకటే గోల్. దేవుడు పోరాటానికి బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు. అవి ఉపయోగిస్తేనే కదా. ఇప్పుడు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 1 ఇచ్చాడు. 2 తీసుకెళ్ళి డబల్ చేశాడు. 5 కలిగిన వాడు వెళ్ళి డబల్ చేశాడు. 1 మ్యాన్ ఏం చేశాడంటే 1 మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా భూమిలో తీసుకెళ్ళి పాతి పెట్టాడు. యజమానుడు వచ్చాడు, 2 ఇచ్చిన వాడిని బ్లెస్డ్, నమ్మకమైన మంచి దాసుడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నా కదా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. 5 డబల్ అయినవి అనేకమైన వాటి మీద నియమిస్తాను. కానీ 1 ఇచ్చిన వాడి దగ్గరికి వచ్చి అంటాడు, సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడు. మీ జీవితంలో సోమరితనానికి ఎక్కడ చోటు ఇవ్వకండి. ఇప్పుడు కష్టపడి బలాన్ని దేవుడిచ్చాడు, శక్తినిచ్చాడు కనుక ఇప్పుడే ఈ యంగ్ స్టేజ్లోని ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్ ఉంటుంది మీకు. ఇప్పుడు చదవకుండా, ఇప్పుడు బాధ్యత తీసుకోకుండా చూద్దాంలే అని నిర్లక్ష్యం చేసుకుని రోజులన్నీ గడిచిపోతే చాలా ఇబ్బంది పడాలి నీవు. అందుకొరకు ఒక దైవజనుడిగా అన్నగా చెప్తున్నాను, నీవు 100 ఫలం యేసు నామములో పొందుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇస్సాకు చేసిన పని ఏమిటంటే, విత్తనాన్ని వేసిన తర్వాత 100 ఫలం. మీకు తెలిసిన కొన్ని విత్తనాలు చెప్పండి అంటే చాలా విత్తనాల పేర్లు చెప్తారు మీరు. వరి విత్తనం కదా, వరిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మైసూర్, ఇట్లాగా సన్ రైస్ని ఏమంటారు, సన్ బియ్యం ఉంటారు కదా, బాస్మతి, ఇంకోటి గిద్ద మైసూర్ బాగానే చెప్పినట్టున్నాను నేను కదా, అంటే మళ్ళీ మైసూర్ పాక్ అనుకుంటారేమో అది. అందులో మాట 1001 ఈ విత్తనమే కదా ఇవి. సో ఇవన్నీ విత్తనాలు. సో మొక్కజొన్న పొత్తు విత్తనాలు ఉన్నాయి, రకరకాల విత్తనాలు మనం చూస్తూ ఉంటాం. బీరకాయ విత్తనాలు, తమ్ముడా బెండకాయ విత్తనాలు ఎన్ని బౌల్లో రెడీ చేసి పెట్టాడు మనోడు, బోల్డ్ విత్తనాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఖాళీ ఉంటే చాలు మీరు విత్తనాలు నాటుతూ ఉంటారు. కొంతమంది ఎంత మంచి వాళ్ళు అంటే, ఇంటి దగ్గర వాళ్ళకున్న పెరట్లో కూరగాయలు కొనే పని లేకుండా అద్భుతంగా వాళ్ళ పెరట్లో వాళ్ళే కూరగాయలు పండించి స్వచ్ఛమైన ఆహార పదార్థాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మంచిదే. సో ప్రభు వాక్యం చెప్తుంది, విత్తనాన్ని వేసిన తర్వాత 100 ఫలం. ఈరోజు ఎలాంటి విత్తనాల్ని మనం జల్లాలి, లేదా విత్తనాల్ని జల్లితే పంట వస్తుంది. ఇప్పుడు 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఒక చేను ఊడ్చాలంటే దానికి తగిన విత్తనాలు నాటాలి కదండి, నారుమడి సిద్ధపరచాలి కదా. ఏ పంట అయినా సరే విత్తనాన్ని మనం సిద్ధం చేయాలా. అలాగే బైబిల్లో కూడా కొన్ని విత్తనాలు ఉన్నాయి. విత్తనం వేసి 100 పంట వచ్చింది ఆయనకి. మన జీవితాల్లో కూడా ఎలాంటి విత్తనాలు మనం జల్లాలో ఒక 5 రకాల విత్తనాల గురించి మీకు చెప్తాను. ఓపెన్ యువర్ బైబిల్, చక్కగా చూడండి, నోట్ చేసుకోండి, చదవండి. మొదటి మాట లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. ఓకే, ఎలాంటి విత్తనాలు జల్లాలి అనంటే ఫస్ట్ వన్ లూకాసు వార్త 8:11. ఈ ఉపమాన భావం ఏమనగా, చదవండి. విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము. చాలు. మొదటి మాట
దేవుని వాక్యం అనే విత్తనం. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి, దేవుని వాక్యం అనే విత్తనం అని చెప్పండి. గుడ్. దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నాటుకోవాలి ఫస్ట్. అప్పుడు నువ్వు 100 ఫలాన్ని చూస్తావు. ఇప్పుడు విత్తనాలు జల్లమన్నారని మీరు మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు అమలాపురం మార్కెట్లోకి వెళ్ళి బెండకాయలు 1/2 కేజీ 6 కేజీ బీరకాయలు ఇంటి దగ్గర, ఇంకా అన్నయ్య చెప్పాడు 100 పంట అంటే ఇంటి దగ్గరికి వేసుకెళ్ళి ఇంక ఎక్కడ కూరగాయలు నేను ఇంటి దగ్గరే ఫిక్స్ అయిపోకండి. నేను చెప్పేది ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో దేవుని వాక్యం అనే విత్తనం అది మీ హృదయంలో నాటుకుంటే, హృదయం అనే భూమిలో నాటుకుంటే 100 ఫలాన్ని మీరు చూస్తారండి. ఇది యేసు ప్రభు చెప్పిన మంచి ఎగ్జాంపుల్, ఉపమానం. అన్ని సువార్తల్లో మ్యాక్సిమం మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో కూడా ఈ ఉపమానాన్ని గురించి మనం చదువుతాం. నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. విత్తువాను ఉపమానాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, ఒక పొలంలోనికి విత్తనాలు తీసుకుని ఒక వ్యక్తి రైతు వెళ్ళాడట. ఈ విత్తనాలు జల్లుతూ ఉన్నప్పుడు అవి 4 ప్లేసెస్లో పడ్డాయి. ఏ త్రోవ ప్రక్కన పడ్డాయి, బి రాతి నేలన పడ్డాయి, సి ముండ్ల పొదలో పడ్డాయి, డి మంచి నేలలో పడ్డాయి. ఈ 4 ప్లేస్ గురించి వివరిస్తాను. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని దైవజనుడు బోధిస్తూ ఉంటుంటే చాలామంది హృదయం కఠినం అయిపోయి వాక్యాన్ని సరిగ్గా వినకపోవటం వల్లే ఫలాన్ని చూడలేకపోతున్నారు. సకల ఆశీర్వాదాలు వాక్యంలో దాగి ఉన్నాయి. అది స్వస్థత అయినా, విజయమైనా, ఏదైనా సరే అన్ని దీవెనలు వాక్యంలో దాచిపెట్టాడు దేవుడు. అందుకే నువ్వు వినేటప్పుడే వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఆ దీవెన నీకు సొంతమవుతుంది. బైబిల్లో మనం చూస్తే ఇక్కడ విత్తనాలు తీసుకుని వెళ్ళాడు. ఆ విత్తనం దేవుని వాక్యం. ఆ విత్తనాలు జల్లుతున్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సేవకుడిగా గుర్తుగా ఉంటే పొలము లోకం. ఈ విధంగా మనం ఆలోచిస్తే కోతను గురించి కూడా అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కోత గురించి కూడా అక్కడ ఏమని మాట్లాడాడంటే యుగ సమాప్తి అన్నాడు. కోసేవారు దేవదూతల గురించి రాశారు. ఈ విధంగా దేవుని లేఖనాల్లో ఆ ఉపమాన సారాంశాన్ని ప్రభు చెప్పాడు. ఈ విత్తనాలు 4 స్థలాల్లో పడ్డాయి. కానీ మంచి నేలను పడిన విత్తనమే 100% 100 ఫలాన్ని పొందుకున్నారు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాన్ని గురించి ఆలోచిస్తే ఎందుకు ఆ విత్తనం 100 ఫలించలేదు బ్రదర్ అని అంటే అక్కడ రాయబడిన మాటను మనం సారాంశాన్ని చూస్తే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. ఈరోజు కూడా చాలామందిలో వాక్యం ఉండట్లేదు. సాతానుగాడు దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన వారం ఏ వాక్యం చెప్పారన్నా జాన్ వెస్లీ అన్నా, వారం అయిపోయింది బ్రదర్. కొంతమంది అంటారు అది గుర్తుంటే ఈ వారం ఎందుకు వస్తాం బాబు కదా. విత్తనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే లేఖన వాక్య ప్రకారంగా త్రోవ పక్కన పడిన విత్తనం ఎవరు అంటే వాక్యం వాళ్ళలో ఉండకుండా దుష్టుడు ఆకాశ పక్షులు చెతికిపోయినాయి. ఎవరిలో అయితే వాక్యం ఉండదో వాళ్ళ త్రోవ ప్రక్కన పడిన విత్తనం కలిగిన స్వభావంతో ఉంటారు. ప్రకృతి సంబంధులు వాళ్ళు. ఈరోజు నీ లైఫ్ అలా ఉండకూడదు. త్రోవ పక్కకి వెళ్ళిపోకూడదు. ఆ విత్తనం ఉపయోగం లేకుండా ఉండకూడదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనంలా మన జీవితం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐతుకు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. పౌలు గారు దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే మనోడు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చునే వాళ్ళు మీరు చూడండి, బయట ఏం జరుగుతుందో చూడొచ్చు, లోపల ఏం జరుగుతుందో కూడా చూడవచ్చు. కొంతమంది ఇక్కడే కూర్చున్నారు కానీ మీ మనసంతా అయ్యో బట్టలు ఆరేసి వచ్చాను, పొద్దున్న నుంచి జల్లులు పడుతున్నాయి, త్వరగా ఎప్పుడు ముగిస్తాడో ఈ పాస్టర్ గారు మైక్ కట్టుకుంటూ వదలలేదు, ఐస్ క్రీమ్ అనుకుంటాడేమో ఆయన. కిటికీలో కూర్చున్న వాళ్ళ మనస్తత్వం 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు.
అటువైపు ఏం జరుగుతుందో చూడతారు, ఇటువైపు అటో కన్ను ఇటో కన్ను అంట. మీరు ఇక్కడే కూర్చుని ఉంటారు, సెల్ ఫోన్తో చాటింగ్ చేస్తూ ఉంటారు. వచ్చేస్తున్నాను, అయిపోయింది లాస్ట్ పాయింట్, ఇంకా అవ్వలేదా, ఇప్పటికి లాస్ట్ పాయింట్ అయిపోవాలి 11కి. మనసు త్రోవ ప్రక్కన పడిన విత్తనంలా ఉండకూడదు. మీ లైఫ్ ఎట్టి పరిస్థితులు అలా ఉండకూడదు. ఐతుకు జీవితంలో యవనస్తుడు, ప్రస్తుత కాలంలో యవనస్తులు కూడా ఎలాగే ఉండదు, త్రోవ ప్రక్కన ఒక్క సబ్జెక్ట్, ఒక్క మాట గుండె లోతుల్లోకి వెళ్ళలేదు. బయట విషయాలు, అనవసరమైన విషయాలు, అంత డస్ట్ అంతా కూడా ఈ డస్ట్బిన్లో ఉంటుంది. వాక్యం మాత్రం గుర్తుంటలేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం నా హృదయంలో భద్రం చేసుకున్నానన్నాడు భక్తుడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరవమన్నాడు భక్తుడు. కనుక త్రోవ పక్కకి వెళ్ళిపోయేటట్లుగా మీ విత్తనాలు అనే వాక్యం ఉండకూడదు. 100% మంచి నేలను పడిన విత్తనంగా మీ హృదయంలో మారునుగాక. బి, రాతి నేలను పడిన విత్తనం. ఎవరు వీళ్ళు? అక్కడే ప్రభు చెప్పాడు, వేరు లేనందున. అక్కడ రాయి కాబట్టి ప్లేస్లో వేరు లోపలికి వెళ్ళదు కనుక, రాతి నేల కాబట్టి స్థిరమైన జీవితం కాదు కనుక అస్థిరత్వం. రాతి నేల, ఇంకా చెప్పుకోవాలంటే కఠిన హృదయం. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా మారు మనసు పొందరు, దైవికమైన కార్యాల్లో ఉండరు. ఇది రాతి నేల, వాక్యం వాళ్ళలో ఫలించటం లేదు. కఠిన హృదయం, అస్థిరమైన జీవితం. ఇప్పుడు రాతి నేలలో, మీరు రాతి నేలలో ఏ పంట కూడా సరిగ్గా పండదు, రాయి అయిపోయి. మీ హృదయం కూడా రాతి నేలగా ఉంటే వాక్యం ఫలించదు బ్రదర్, సిస్టర్. సి, త్రోవ ప్రక్కన పడిన విత్తనం. త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు ఎవరు అని అంటే, వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఐహిక విచారాలు, చింతించడం ఎక్కువగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉన్నా మీలో వాక్యం క్రియ చేయదు. మరి ఎలా ఉంటే 100 ఫలం నేను పొందుకుంటానంటే, మంచి నేలను పడిన విత్తనంగా మీ హృదయం ఉండాలి. మరి మంచి నేలను పడిన విత్తనం ఎవరు బ్రదర్? చదవండి, మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23 చూస్తే అక్కడ ఇలా చెప్పారు ప్రభు. ఏమని చెప్పారు ప్రభు? చూద్దాం. మంచి నేలను విత్తబడిన వాడు, మంచి నేలన పడిన విత్తనం ఎవరనగా, వాక్యం విని గ్రహించు. వాక్యాన్ని వాళ్ళు వింటారు, గ్రహిస్తారు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఫలిస్తారు. చక్కని మాట. ఆ మాటలు దేవుడు చెప్తూ 100 ఫలిస్తారు. మీరు అదే మాట మార్కు సువార్తలో కూడా చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం లేఖనాల్లో మీరు చూస్తే 20వ వాక్య భాగం అనుకుంటా, చూస్తే అక్కడ ఇంకా క్లియర్గా చెప్పినాడు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, మంచి నేలన పడిన విత్తనం ఎవరనగా, వాక్యాన్ని విని దానిని అంగీకరించి 30 60 100 ఫలిస్తున్నారు వాళ్ళు. వాక్యాన్ని వింటం కాదు, దాన్ని గ్రహించి అవలంబించి ఓపికతో ఫలించేవారని కూడా లూకాసు వార్తలు మనం చూస్తాం. ఈరోజు మీరు 100 ఫలాన్ని పొందుకోవాలంటే, మీ హృదయంలో వాక్యం అనే విత్తనం ఖచ్చితంగా ఫలభరితంగా మారాలంటే, ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇది నా కొరకే. సో వెంటనే చేంజ్ అయ్యి అవలంబిస్తే 100 ఫలాన్ని మీరు పొందుకుంటారు. యేసు నామములో అట్టి కార్యము జరుగునుగాక. ఒక్కసారి కుడి చేతుల పైకెత్తి ఆమేన్ అంటారా? మీకు అర్థం అవడం కోసం ఓ సందర్భం మీకు చెప్తాను. చాలామంది వాక్యాన్ని అశ్రద్ధగా వింటూ ఉంటారు, అందుకే 100 ఫలం రావట్లేదు వాళ్ళకి. ఎట్లాగో చెప్తాను. ఓ చర్చ్కి ఒక కొత్త దైవజనుడు, ఒక దేవుని సేవకుడు, గెస్ట్ స్పీకర్ ఓ చర్చ్లో వాక్యం చెప్పడం కొరకని దైవజనుడు వెళ్ళారట. సో ఆ సంఘ పరిస్థితులు ఏమో ఆయనకి తెలియదు. అది ఫస్ట్ టైం
వాళ్ళు పిలిస్తే దేవుని వాక్యం చెప్పడానికని సేవకుడు వెళ్ళాడు. వాక్యం చెప్తూ ఆయన ఒక మాట, ఒక రిఫరెన్స్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యోహాను 3:16, యోహాను 3:16, యోహాను 3:16 అని 3 సార్లు అన్నాడంట రిఫరెన్స్. అంతే. ఆ సంఘంలో సంఘ పెద్దగారంట, ఆయన ఎవరో పాపం ఈయనకి తెలియదు. ఏమండి పాస్టర్ గారు, మీరు వాక్యమే చెప్పుకోవాలి కానీ యోహాను 3:16 అని 3 సార్లు అంటారేంటి? యోహాన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? నేనే అన్నాడంట. బాబు నీ పేరు నాకు తెలియదు బాబా, నేను మామూలుగా చెప్పుకున్నాను. యోహాన్ అంటే నేనే. నా పేరు ఎందుకు చెప్తావు బాబు? నీ గురించి నాకు తెలియదు బాబు. యోహాన్ అంటే నేనే. ఇక్కడ అన్నిసార్లు చెప్తానండి. 3 అంటే 3 అంటే ఎవరు అనుకున్నా? 3 భార్యలు. 16 అంటే ఎవరు అనుకున్నా? 16 మంది పిల్లలు అన్నారంట. చూసారండి, చాలామంది ఏంటో వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. యోహాను 3:16 అంటే అదా? యోహాను 3:16 అంటే ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు నశించక రక్షించబడినట్లు నిత్య జీవము అనుగ్రహించడం కొరకే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించండి, 100% మీరు విజయాన్ని చూస్తారు, నో డౌట్. యేసు నామములో ఒక దైవజనుడిగా నా ఆశ, మీ గుండెల్లో వాక్యం 100 ఫలించునుగాక. వాక్యం పట్ల ఆసక్తి మీకు పెంపొందింప చేయాలి. నా ఆశ, బైబిల్లో అనేకమైన బుక్స్ ఉన్నాయి. 66 పుస్తకముల కలయికే బైబిల్. ఒక్కొక్క బుక్ పరిపూర్ణంగా మీకు చెప్పాలని నేను ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యం మీ గుండెల్లో నాటుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు క్రియ చేయనుగాక. ప్రకటన గ్రంథం ఉంది, పరమగీతాల గ్రంథం, చాలా వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయి. సో అనుకూల సమయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం ఎంత ప్రభావితం మన మీద చూపుతుందో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55, 10, 11 వాక్యాలు చదువుదాం. యెషయా గ్రంథం 55, 10, 11 వాక్యాలు చూడండి అన్న. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము, భుజించే వాళ్ళకి ఆహారము, అది చికిత్సి వర్ధిల్లునట్లు చేస్తుంది. అలాగే నా నోట నుండి అలాగనే నా నోట నుండి వచ్చిన మాట కూడా ఉంటుంది. నిష్ఫలంగా నా యొద్దకు మరలా తిరిగి రాక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది. ప్రభు చెప్తున్నాడు, ఆకాశం నుండి మంచు, నెక్స్ట్ ఆకాశం నుండి వర్షము ఒక విత్తనం మీద పడిన తర్వాత ఆ విత్తనం ఎలాగైతే ఆ విత్తనాన్ని నాటాడో ఆ వ్యక్తికి ఫలం ఇస్తుందో, సేమ్ యాస్టీస్ నా నోటి నుంచి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది. ఏదో ఇది కాలక్షేపం కొరకు ఏర్పాటు చేసిన ప్రేయర్ కాదు, ఏదో రావాలి కూర్చోవాలి వెళ్ళాలి అని కాదు. దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కాదు. ఎవరు ఇక్కడ నిలబడి దేవుని మాట బోధించినా ఆ మాట వృధాగా మరలా తిరిగి రాదు. నేను పంపిన కార్యం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట అలాగ మీ జీవితంలో కార్యం చేస్తుంది. మీరు విశ్వసిస్తే, మీరు అంగీకరిస్తే ఈ వాక్యం మీ జీవితానికి యేసు నామములో దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి ఆమేన్ అని చెప్తారా? చాలామంది లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు నాతో చెప్పిన సాక్ష్యాలు, ఈ వారం నా కుటుంబానికి ఏ మాటలు కావాలో అదే మాటలు ప్రభు తెలియజేశాడయ్యా. ఆ వాక్యం వాళ్ళని దర్శిస్తారు. దేవుని మాట తిరిగి వ్యర్థంగా రాదు. దేవుని మాట ఖచ్చితంగా తాను పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది. సంఘంలో అనేక రకరకాల కుటుంబాలు ఉంటాయి. యవనస్తులు ఉంటారు, యవనస్తులకి కావలసిన దేవుని మాటలు దేవుడు బోధిస్తాడు. ఫ్యామిలీ, కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావలసిన మాటలు దేవుడు బోధిస్తూ ఉంటాడు. చాలామంది వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరమైన మాటలు.
ఏమీ తెలియదు, అధ్యాయం అంటే తెలియదు, వచనం అంటే తెలియదు, వాళ్ళకి అవసరమైన మాటలు దేవుడు మాట్లాడు. అన్ని కోణాల్లో వాక్యం టచ్ అవుతుంటుంది. ఆ మాటలో చెప్పాలంటే ఇది ఒక మెకానిక్ షెడ్డు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాళ్ళకి వచ్చినా ఇక్కడ దేవుడు అద్భుతంగా వాళ్ళని సెట్ చేసి పంపిస్తూ ఉంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీ కుటుంబంలో వాక్యం సరిగ్గా మీరు వినండి. 100 ఫలం ఇస్సాకు ఎలాగైతే పొందుకున్నాడో, నీ జీవితంలో కూడా 100 ఫలం పొందేటట్లుగా పరిశుద్ధాత్ముడు క్రియ జరుగునుంచునుగాక. అలాంటి దీవెనలతో తిరిగి పంపునుగాక. గుడ్. సెకండ్ వన్, రెండవది, ఇస్సాకు విత్తనం వేసి 100 పంట కోసాడు. ఎలాంటి విత్తనం జల్లాలి అనంటే, ఒకటి, వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నాటుకుంటే నువ్వు 100 ఫలాన్ని పొందుకుంటావు. 2, సెకండ్, సామెతల పుస్తకం 11వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. సామెతలు 11:18. త్వరగా 11:18. భక్తిహీనుని సంపాదన చదవక వానిని మోసం చేయను, కానీ నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం అనే పంటను కోసుకుంటాడు. చాలు. రెండవది, నీతి అనే విత్తనం అంటారు. ఒకసారి మీ నోటితో, నీతి అనే విత్తనం. ఈ విత్తనం మీలో క్రియ చేయాలి. బైబిల్ చెప్తున్న అద్భుత సత్యం ఏమిటంటే, మోసాలతో సంపాదించిన సంపాదన ఉపయోగం ఉండదు, కానీ నీతి అనే విత్తనాన్ని నువ్వు జల్లితే అది ఖచ్చితంగా నీ జీవితంలో శాశ్వతమైన బహుమానాన్ని నీకు ఇస్తుంది. అందుకే మన వ్యక్తిత్వం, మన భక్తి జీవితం, మన ఆత్మీయత, మన ప్రార్థన జీవితం, మన సంపూర్ణత, అన్ని విషయాల్లో నీతి అది దాటి వెళ్ళకూడదు. నీతి, నిజాయితీ అది దాటి వెళ్ళకూడదు. ఎప్పుడు వీటి వైపుకి మనం మక్కువ చూపిస్తామో ఆ నీతి మనల్ని ఖచ్చితంగా కాపాడుతూ ఉంటుంది. నీతిగా ఉండే వాళ్ళకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయండి అసలు. సో చాలా రిఫరెన్స్లు ఉన్నాయని అవన్నీ చెప్పే టైం కాదు. అసలు నీతిగా బ్రతికిన వాళ్ళ గురించి ఏమని చెప్పాడు తెలుసా దేవుడు? నీతి మరణము నుండి తప్పిస్తుందట. అదే సామెతల్లో 11:4 నీతి మరణము నుండి తప్పిస్తుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, బట్ నీతి మరణము నుండి తప్పిస్తుంది. చాలామందికి ఎన్నో ప్రమాదాలు వాటిలతో ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వెంటనే ఆ తప్పించబడే అనుభవం వాళ్ళ నీతిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా బైబిల్లో మీరు చదువుతూ ఉంటే, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము అన్నాడు. ఒక వ్యక్తి ఘనతలోకి రావాలంటే నీతి. సామెతలు 14:34 ఈ మాట ఉంటుంది, పాపము మనిషికి అవమానం తీసుకొస్తుంది, కానీ నీతి మనిషి ఘనతకెక్కుటకు కారణము అన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. నీకు ఘనత రావాలంటే నీ నీతిని బట్టే ఆ ఘనత వస్తుంది. నీతిని బట్టే మరణం నుంచి తప్పించబడతాం. ఇంకా బైబిల్ చెప్తుంది, నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు. వాక్యాలు ఇంకా చదువుకుంటూ వెళితే, నీవు దుర్నీతిని ద్వేషించావు, నీతిని ప్రేమించావు, కాబట్టి నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చిస్తాను అని ప్రభు చెప్పాడు. హెబ్రీ 1:9 ఈ మాట ఉంటుంది, నీ తోటి వారందరికంటే నువ్వు హెచ్చించబడాలి అంటే నీలో ఉన్న నీతిని బట్టే కార్యం జరిగిస్తాడు దేవుడు. చూడండి, సింపుల్గా చెప్తాను, నీతి మరణం నుండి తప్పిస్తుంది, నీతి ఘనతకెక్కుటకు కారణమవుతుంది, నీతి నీ తోటి వారందరికంటే కూడా నిన్ను హెచ్చిస్తుంది. ఆ విత్తనం నీ హృదయంలో ఉండాలి. ఖచ్చితంగా నీతికి వ్యతిరేకం ఏమిటంటే దుర్నీతి, అవినీతి. అది నీ దరిదాపుల్లో కూడా రాకుండా నువ్వు జాగ్రత్త పడితే ఖచ్చితంగా నా తండ్రి యేసు నామములో నిన్ను హెచ్చించునుగాక.
చేతుల పైకెత్తి ఒకసారి ఆమేన్ అంటారా? ఖచ్చితంగా. హాస్పిటల్లో చాలామంది, మన చర్చ్లో చాలామంది హాస్పిటల్లో చేస్తారు. ఒక తమ్ముడు జాబ్ ఏది లేదు, ఖాళీగా ఉంటున్నప్పుడు ఏదో ఒక జాబ్ ఉంటే మనని ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జస్ట్ కంప్యూటర్ ఆపరేట్ ఆ డ్యూటీ చేయటం అంతే. సో మెడికల్ స్టోర్లో బిల్కి సంబంధించిన అన్నీ చక్కగా చేసుకోవడం తన పని. కొన్నిసార్లు కొంతమంది మెడికల్ స్టోర్ దగ్గరికి వచ్చి మందులు తీసుకుని వెళ్తున్నప్పుడు కొన్ని చిల్లర డబ్బులు మిగిలిపోతూ ఉండేయండి. వాళ్ళకి ఇద్దామని పర్లేదు నేను చేసుకోండి అనేవారంట. తన మనసు ఒప్పుకోక, ఆ డబ్బులు తీసుకోవడానికి తన మనసు ఒప్పుకోకుండా అవన్నీ కలిసి ఒక పొట్లంలో వేసి నా దగ్గరికి వచ్చి, అన్న ఇది పేదల పరిచర్కి ఇచ్చేసేయండి మీరు అనేవాడు. అంటే వాళ్ళు చిల్లర డబ్బులు అంటే మిగిలిపోక 10 రూపీస్ 100 రూపీస్ మిగిలిపోయినవి ఆ వారంలో వచ్చిన వాటిని జాగ్రత్త పెట్టి, నాకు వద్దు ఇవి, నేను తీసుకోకూడదు ఇవి, వాళ్ళని పట్టుకెళ్ళమన్నా పర్లేదులే ఉంచండి అనేవారు. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇది పేదలకి మీరు ఎంతోమందికి ఎన్నో చేస్తూ ఉంటారు కదా, అలాంటి సేవకి ఆ నీడ్లో ఉపయోగించేయండి. హాస్పిటల్లో వర్క్ చేసే నర్సక్కలకి ఎన్ని కృపావరాలు ఉంటాయంటే అన్ని కృపావరాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజం చెప్తున్నాను, మీరందరూ ఆల్మోస్ట్ షమ్మా వాళ్ళంటే మంచి విశ్వాసాలని నాకు నమ్మకం. కానీ చాలామంది బయట చూడండి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంటికి సెలన్ బాటిల్ వచ్చేస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంగన్వాడీలో చేశారనుకోండి గుడ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈ కరెంటు వైరింగ్ ఎలక్ట్రిషియన్ పని చేస్తూ ఉండేవాడు. మనకి అక్కడ వెనకాల పాత మందిరం ఉండేది. ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ చేయాలంటే వైరింగ్కి ఒక 25,000 వరకు అవుతుందన్నా అన్నాడు. అమ్మో ఇప్పుడు వద్దులే అన్నా, అప్పుడు ప్రారంభ సేవ వద్దులే అన్నా, చూద్దాంలే నెమ్మదిగా ఒక లైట్ అట్లా నెమ్మదిగా చేసేవాళ్ళం. రోజు అన్నాడు, అన్నా ఇంకా సింపుల్గా అయిపోవాలంటే సగం రేటుకి అయిపోద్ది అన్నా అన్నాడు. ఎట్లా సగం రేటుకి అయిపోద్ది అన్న? బ్లాక్లో కొనుక్కుంటే సగం రేటుకి అయిపోద్దా అన్నాడు. ఏంటి కరెంటు వైర్లు కూడా బ్లాక్లో దొరుకుతాయా అన్నాను. దొరుకుతాయన్నా, ఈ మర్మం గొప్పదన్నా అన్నాడు. చెప్పన్నా అన్నాను. చెప్తే ఆయన చెప్పినాడు, అన్న నేనైతే క్రిస్టియన్, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను అట్లా ఉండను, జాగ్రత్తగానే ఉంటాను. బట్ నాతో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అపార్ట్మెంట్లు ఒప్పుకుంటూ ఉంటారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాళ్ళు క్యారేజ్ తీసుకెళ్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, లేదా వాళ్ళ ఓనర్ తీసుకొస్తాడు. అట్లా కొన్నిసార్లు బయట ఫుడ్ పడకపోతే వాళ్ళు క్యారేజీలు తెచ్చుకుంటారు. అయితే ఓనర్ పద్దాక ఏడ చూస్తుంటాడు. భోజనం చేసినప్పుడు కూడా ఏం కూర నా దగ్గరికి వచ్చి చూస్తాడా? లేదు కదా. మేము భోజనం చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ క్యారేజ్ కడిగేసి ఆ క్యారేజ్లో వైర్లు కట్ట 1200 వైర్ 600కి అమ్మేసుకుంటామన్నా. నాకు షాక్ అనిపించింది, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. యోబు లేఖనాల్లో చూస్తే యోబు అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా? నీతిని వస్త్రంగా ధరించుకున్నాడంట. అబ్బా మంచి మాట అండి బాబు. అసలు మీరు చూడండి, నా మాట చదివిస్తాను. మీ జీవితంలో యోబు గ్రంథంలోకి వస్తే ఎంత అదృష్టం అంటే, యోబును గురించి యోబుని చూసిన వాళ్ళందరూ అదృష్టవంతుడు అని చెప్పారంట. ఎందుకయ్యా అనంటే అతని యొక్క జీవితం ఎంత అదృష్టంగా నిలిచింది అనంటే తన యొక్క నీతి నిజాయితీలను బట్టి చాలా యథార్థమైన భక్తి జీవితం దేవుడు యోబు జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. లేఖనాల్లో మీరు చదవగలిగితే ఆ వాక్యంలో మీకు చదివిస్తాను. చూడండి, యోబు గ్రంథం. యోబు చెప్తా ఉంటాడు 29వ అధ్యాయం 11వ వచనం, నా సంగతిని చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతి వాడు. ఎందుకు యోబు నువ్వు ఎందుకు అదృష్టవంతుడు అయ్యా? 14వ వచనం, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. గుడ్. ఎవరైతే మీ వ్యక్తిగత జీవితాల్లో నీతి చాలా ఇంపార్టెంట్. మీరు వర్క్ చేసే చోట, మీ పని చేసే చోట, లేకపోతే చదువుకునే స్టూడెంట్స్, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మి ఎంత ఫీజు అయితే అంతే అడగండి. వాళ్ళకి తెలియదు కదా, పర్వాలేదులే ఈ పాకెట్ మనీకి ఉపయోగపడుతుంది, ఇట్లాంటి తెలివితేటలు ఉపయోగించకండి.
సో మీ నీతి మిమ్మల్ని ఘనతలోకి తీసుకొస్తుంది. మీ నీతి మీ తోటి వారి కంటే హెచ్చిస్తుంది. కాబట్టి ఎప్పటికీ నీతి విషయంలో జాగ్రత్త పడండి. యోబు నీతిని ఒక వస్త్రంగా ధరించుకున్నాడు. ఆ విత్తనం తనలో ఉంది కనుకనే ఎంత అద్భుతం తెలుసా, రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడండి యోబు. మీరు హోషేయ గ్రంథం చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. హోషేయ 10:12 చూస్తే, నీతి ఫలించినట్లు ఏమేయాలి? విత్తనం. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి. ప్రేమ అనే కోతను మీరు కొయ్యండి. నీతి ఫలించినట్లుగా మీరు విత్తనం వేయండి అంటున్నాడు మీ జీవితాల్లో. సో దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా భక్తి విషయాల్లో కూడా రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఖచ్చితంగా ఎలా పడితే లోకంలో అలా ఉండకూడదు. మనం నూరంతలుగా మనం ఫలించాలంటే ఈ విత్తనం మనలో ఉండాలి. నీతి అనే విత్తనం మనలో ఉండాలి. ఎప్పటికీ దేవుడికి భయపడుతూనే మనం ఉండాలి. ఒక చిన్న సందర్భం చెప్తాను, మీరు చాలా సీరియస్గా చూస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఒక పెద్ద ఆయనే, చాలా పెద్ద ఆయన, 60 ఏళ్ళు వయసు ఉంటుంది. ప్రతిరోజు తను ఈ బొగ్గులు ఉంటాయి కదండి, బొగ్గులు కొనుక్కుంటూ బొగ్గులు అమ్ముకుంటూ తను వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. బొగ్గులు అంటే ఒక కట్టెలనే కదా, మన ఒక చిప్పల్ని కానివ్వండి, అవి కాల్చినప్పుడు అవి బూడిద అవ్వకూడదు, చాలా కష్టం. అవి బూడిద అయిపోకుండా బొగ్గులుగా చేసి అమ్మాలి. అట్లా తన జీవన ఆధారం అది. కొంతమంది కార్పెంటర్ వర్క్ చేస్తారు, కొంతమంది టాపీ మేస్త్రి వర్క్, కొంతమంది రకరకాల ఎవరి వర్క్లు వాళ్ళు ఉంటారు. ఈయన ఈ బొగ్గులు అమ్ముకుంటూ బొగ్గులు కొనుక్కుంటూ అట్లాగా తన జీవనాన్ని 60 సంవత్సరాల వయసులో కూడా కష్టపడుతూనే ఉన్నాడు. పెద్ద వయసు. ఓ సైకిల్ వేసుకుని ఊరూరా తిరిగి బొగ్గులు కొనుక్కుని బొగ్గులు అమ్ముకుని అట్లాగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఓ రోజు ఒక పెద్ద ఆయన ఆ వెళుతున్న దారిలో కారు వేసుకుని వెళ్తా ఆయన చూసి దయ కలిగి ఆగి గ్లాస్ దించి, తాతగారు మిమ్మల్ని చూస్తుంటే ఒక తండ్రిలా నాకు కనపడుతున్నారు, తండ్రితో సమానం. ఏంటి మీరు ఈ వయసులో కూడా, ఈ 60 ఏళ్ల వయసులో కూడా, హలో వినాలి, ఈ 60 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంకా రోడ్లంపడ వెళుతూ ఈ బొగ్గులు వ్యాపారం చేసుకుంటున్నారు. మీకు ఎవరో లేరా? మీకు అబ్బాయిలు కానీ కూతుర్లు కానీ ఎవరో లేరా? మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరా అని అంటే, ఎవరు లేరు బాబు, నేను ఒక్కడనే ఉన్నా, పెద్దగా పట్టించుకోవట్లేదు, నేనే కష్టపడతాను అన్నాడు. పాపం ఆయనకి దయ కలిగి, ఆయన ఆఫీసర్లా ఉన్నాడు, కారు మీద వచ్చాడు. ఎందుకో వాళ్ళని చూసినప్పుడు కొంచెం జాలి కలిగి ఇలా అన్నాడు, సర్లే నువ్వు ఇంకా కష్టపడక్కర్లేకుండా నీకు కొంచెం ముందుకు వెళ్తే నా కారు ఎక్కు అని ఎక్కించుకుని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి, ఇదిగో నాకు ఇక్కడ చాలా పెద్ద తోట ఉంది, ఒక ఇంచుమించు 6 ఎకరాల తోట ఉంది నాకు. ఎందుకో నాకు సోషల్ సర్వీస్, పేద ప్రజలకు ఏదో చేయిస్తే ఆ దీవెన నా మీదకి వస్తుందని నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు బాధపడుతున్న ఇబ్బందుల్లో ఉన్నావు కనుక నాకు చాలా ఉంది, అందుకోసం నీకు ఒక ఎకరం భూమి రాసేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇందులో పంట ఉంది, నువ్వు చక్కగా పండించుకుని చక్కగా దీన్ని నువ్వు ఉపయోగించుకో, నీ జీవితం కొనసాగించబడతా, 90 ఏళ్ల వయసు వరకు నువ్వు బ్రతకొచ్చు హ్యాపీగా, దేవుడు చల్లగా చూస్తే అనని ఆ ఆస్తి ఆ పెద్ద ఆయన అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది, 2 years 3 years 3 సంవత్సరాల తర్వాత మరలా కనిపించాడు. వెళుతున్న దారిలో మరలా ఈ పెద్ద ఆయన అదే సైకిల్, అదే బొగ్గుల సంచి అలా భుజాల మీద తీసుకుని వెళ్ళటం కనపడ్డాడు. ఆపాడు, ఏమయ్యా నీకు ఇక్కడ ఎకరం తోట అక్కడ ఇచ్చాను కదా, నువ్వు అది పండించుకుని చక్కగా దీవించబడాలని నీకు ఇస్తే మరలా బొగ్గుల వ్యాపారం ఏంటి, మరలా భుజాలు నా మూట ఏంటి, ఆ గొడవ ఏంటి, అసలు నీ సంగతి ఏంటి తాత అని అడిగాడు. ఈ పెద్ద మనిషి అంటాడు, ఎంత విచిత్రంగా చెప్తాడంటే, బాబా నువ్వు ఇచ్చిన ఆ పంట, ఆ తోట ఏం చేశారంటే ఆ పంట పండిన తర్వాత వాటిని అన్నీ పండించి, అది చందనం తోటది, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి,
చందనం తోట అదంతా బాగా పండించిన ఆ పంట అంతా తీసుకొచ్చేసి కట్టెలుగా చేసి వాటిని కాల్చేసి మళ్ళా బొగ్గుల వ్యాపారానికి వచ్చేసాడు మనోడు. మీకు మ్యాటర్ అర్థమైతే మంచోళ్ళందరూ సరే హల్లెలూయా చెప్తే బాగుంటుంది. మంచోళ్ళందరూ చెప్తే బాగుంటుంది. అంటే కొంతమంది చేతులు ఎత్తట్లేదు, అందరూ చెప్పండి మంచోళ్ళందరూ హల్లెలూయా. సో వెంటనే చాలా బాగా, అసలు చందనం విలువ నీకు తెలుసా? దాని వాల్యూ తెలియకుండా దీన్ని చూసుకుని ఉంటే చాలు, నీకు అదే మంచి లాభం ఉంటుంది నీకంటే. మరలా అది కూడా నువ్వు కాల్ చేసి బొగ్గుల వ్యాపారం, నీకు మనసు మాత్రం బుద్ధి మాత్రం మారదా? నేను ఈ కథ యొక్క సారాంశం ఏంటో తెలుసా? ఈరోజు కూడా దేవుడు నిన్ను రక్షించాడు, విలువైన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, విమోచించాడు. మరలా నువ్వు బొగ్గుల్లో కలిసిపోతే ఎలాగా? మరలా పాపంలోకి వెళ్ళిపోతే ఎలా? మరలా అవినీతి వైపుకి వెళ్ళిపోతే ఎలా? నీ జీవితంలో నీతి అనే విత్తనం ఎప్పుడైతే నువ్వు నాటుకుంటావో ఖచ్చితంగా శాశ్వతమైన బహుమానం నీకు ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే అవినీతిగా ఉన్న వాళ్ళే బాగున్నారని, మేము ఎంత యథార్థంగా డ్యూటీలు చేసుకుంటున్నా, లంచాలు తీసుకోకుండా ఎంత మంచిగా ఉన్నా మాకే ఎన్నో కష్టాలు ఏంటంటే, నేనంటాను ఏ విత్తనాన్ని విత్తుతారో అది కోసుకుంటారు వాళ్ళు. అవినీతి ఎప్పుడు వర్ధిల్లదు, అన్యాయం ఎప్పుడు ఫలించదు. నీకు కలిగింది కొంచెమైన నీతితో ఉండు చాలు, శాశ్వతమైన బహుమానం నీ కోసం దేవుడిస్తాడు. యేసు నామములో అట్టి కృప నీకు అనుగ్రహించబడును గాక. గుడ్. మూడో మాటలకి వెళ్దాం. థర్డ్ వన్, మూడవది, విత్తనం వేసి నూరంతల ఫలం. ఎలాంటి విత్తనాన్ని మనం చల్లాలి? ఒకటి, దేవుని వాక్యం అనే విత్తనం, అది మన హృదయంలో నాటుకోవాలి. రెండు, నీతి అనే విత్తనం. మూడవది, కీర్తనలు 126వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 126:5. 126వ అధ్యాయం 5వ వాక్యం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. ఇనఫ్. మూడవది, కన్నీళ్ళు అనే విత్తనం. కన్నీళ్ళు. నేనంటాను ప్రియులారా, దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు కన్నీళ్ళు విడిస్తే ఆయన చూస్తూ ఉన్నాడు. కన్నీళ్లతో విత్తేవాడు సంతోషంతో పంట కోస్తాడు. నో డౌట్. చాలామంది ఇప్పటికీ కూడా పొలాలు పండించే పంటలు రైతులు చూస్తూ ఉంటాం. ఆ విత్తనాలు విత్తేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని, ప్రభా ఎన్నో కష్టపడి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ఈ పనులు ప్రారంభిస్తున్నాం, అది చెరువులైనా విత్తనాలు అయినా పంటలని ఏదైనా సరే ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటారు చాలామంది. కన్నీళ్లతో విత్తేవాడు సంతోషంతో పంట. సేవలో కూడా కన్నీళ్ళు అనే విత్తనం ఉంటే సంతోషం అనే పంట మేము చూస్తాం. నువ్వు కన్నీళ్లు విడిచట నేను చూశానని ప్రభు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో కన్నీళ్ళకి చాలా వాల్యూ ఉందండి. జలము రాళ్లను అరగదీస్తుంది అని చెప్పాడు. అంటే కన్నీటి ప్రార్థన ఎంత కఠినాత్ములైనా సరే కరిగిస్తూ ఉంటుంది అన్నమాట. అంత శక్తివంతమైంది. బైబిల్లో మీరు చూడండి, హిజ్కియా ఉన్నాడు, చాలా యథార్థవంతుడు, సత్యాన్ని అనుసరించిన వ్యక్తి. కానీ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. నేనంటాను రోగాలు ఎందుకు వచ్చినవని దేవుణ్ణి ప్రశ్నించకూడదు. మనం శరీరంతో ఉన్నాం, ఫుడ్డు అన్ని మందులతోనే పండిస్తూ ఉన్నారు కదా. హిజ్కియాకు అంత యథార్థవంతుడికే రోగం వచ్చినప్పుడు వెంటనే ఆయన ఒకటే చేశాడు, గోడ తట్టు తిరిగి, ప్రభా నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటు అనే విత్తనానికి దేవుడిచ్చిన ఫలం ఏంటో తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మన చర్చిలో కూడా చాలామందికి ఆపద సమయంలో, చాలా క్లిష్టమైన సమయాలకి, ఇబ్బందికరమైన స్థలానికి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళకి మరలా ఆయుష్ పొడిగించిన సందర్భాలు. నువ్వు కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 1 మంత్ కూడా అవ్వలేదండి, జూన్ నెలలోనే ఒక సహోదరుడు ఫ్రెండ్స్తో, ఈరోజు యవనస్తులు చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయి పేరెంట్స్ గురించి కూడా
కనీసం కొంచెం కూడా ఆలోచించట్లేదండి. అరే ఎన్ని కళ్ళగంటా ఉన్నారు నన్ను నా కోసం తల్లిదండ్రులు అని ఆ ఆలోచన కూడా ఉండట్లేదు యవనస్తులకి. ఫ్రెండ్స్ వాళ్ళు ఆలోచించి ఏదో ఒక ఈగో ఫీలింగ్ తీసుకొచ్చి ప్రస్తుత కాలంలో చాలామంది ఈ బెట్టింగ్లకి బాగా అలవాటు పడిపోతున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అనవసరంగా మీ డబ్బులు పాడు చేసుకోకండి. ఎంత ఇంట్లో తల్లిదండ్రులు ఎంత కన్నీళ్ళు కారుస్తారండి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని. గేమ్లో కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు, క్రికెట్ బెట్టింగ్, ఈ అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళ కష్టార్జితం ఎంత వస్తుంది ఏంటని చివరికి అది అప్పులు అయిపోయి అది ఎవరు కడతారు? తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మీ ఇంటి వాళ్ళని కన్నీళ్ళు పెట్టించేటట్లుగా ఉండకూడదు. కష్టంలో ఉంటే నువ్వు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళు కారిస్తే నీకు విడుదల దేవుడు ఇస్తాడు. ఆ సహోదరుడు ఏదో ఇంట్లో ఏమైందో తెలీదు, సడన్గా వెంటనే ఒక డిసిషన్ తీసేసుకుని ఈ పురుగుల మందు తాగేశాడు. ఆ తెల్లారు వాళ్ళ అమ్మగారికి తెలిసింది, హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తెల్లారు చూస్తే ఇంట్లో లేడు పిల్లోడు. ఎంత బాధ ఉంటుందండి తల్లికి. ఎదుగొచ్చిన పిల్లోడు, రేపో మాపో వివాహం చేసుకోబోతున్న పిల్లోడు, అన్ని సంవత్సరాల తల్లిదండ్రులు పెంచారంటే ఎంత బాధ ఉంటుంది అసలు. హాస్పిటల్లో చూస్తే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కష్టపడేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఏదో ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని పురుగుల మందు తాగేశాడు. సాయి విశ్వాస హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే తెలిస్తే నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ తల్లి కళ్ళంపట నీళ్ళు పెట్టుకుంటుంది. అయ్యా ఇన్నాళ్ళు పెంచాను, రేపో మాపో ప్రయోజకుడు అవుతాడు. ఏ రోజు ఇంటి గురించి ఆలోచించే మనిషే, మరి ఏమైందో తెలియదు, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో. ఇప్పుడు వాడే బాధపడుతున్నాడు, డబ్బులు కట్టాలి, అప్పు చేసి ఎలాగైనా బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఏడుస్తూ ఉందండి ఆ తల్లి. అక్కడే మేము కూడా ప్రార్థన చేసి వచ్చాం. ఆ తల్లి కూడా ఏడ్చింది, కన్నీళ్ళు కార్చింది. దేవుడు మరణపు అంచులోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని తిరిగి మరలా బ్రతికించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఈ కాలం నేను ఒక దైవజనుడిగా చెప్పాలనుకుంటున్నాను. నీకెంత ఇబ్బంది నీ కుటుంబంలో ఫేస్ చేస్తున్నాం, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి అడుగు. మీరు రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 5వ వాక్యం చదివితే ఇదే మాట ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నీకు ఎదురవుతున్న కష్టం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, నువ్వు కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర అడిగితే ఆయన ఖచ్చితంగా కన్నీటిని దాటి వెళ్ళేవాడు కాదు. ఆయన కన్నీటికి ఒక ఫలం ఉంది. కన్నీళ్లతో విత్తితే సంతోషంతో ఒక పంట. సేవలో కూడా మేము ఎన్నోసార్లు కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం. ప్రభా ఈ సేవ సంతోషకరంగా పంట చూడాలి. నీ భవిష్యత్తు బాగలేదా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. మనుషుల దగ్గర ఏడ్చే ఏడుపు దేవుని పాదాల దగ్గర ఏడిస్తే ఖచ్చితంగా నీకు ఫలం ఉంటుంది. దేవుడు దాటి వెళ్ళేవాడు కాదు, కన్నిటికి తప్పకుండా సమాధానం ఇస్తాడు దేవుడు. చాలామంది భర్తలు మారలేదని చాలామంది స్త్రీలు కన్నీళ్లతో ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కరిని దేవుడు నెమ్మదిగా ఆయన వైపుకి ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మీరు కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోడు, విడుదల మీకు దొరుకుతుంది. ఆ విత్తనం మీ హృదయంలో నాటుకోవాలి. కన్నీళ్ళనే ఆ విత్తనం, ఆ ప్రార్థన జీవితం మీకుంటే సంతోషంతో మీకు పంట వస్తుంది. యేసయ్య అట్టి కృప మీకు దయచేయునుగాక. ఓకే, 4th one, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వాక్యాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వాక్యాలు చూస్తే అక్కడ ఒక మాట, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏ విత్తనాన్ని విత్తుతారో ఆ పంటనే కోస్తారు. తన శరీరాన్ని బట్టి విత్తేవాడు శరీరాన్ని బట్టి
క్షయమైపోయిన పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. ఫోర్త్ వన్, ఆత్మ అనే విత్తనం. ఇక్కడ స్పిరిచువల్గా చెప్పాలంటే మన జీవితంలో రెండు రకాల మనస్తత్వాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఎప్పుడు శరీరానికి ఆత్మకి పోరాటం ఉంటుంది. శరీరం అంటది వద్దు వద్దు వద్దు, ఆత్మలో ప్రేరణ కలుగుతుంటుంది. నీ ఆత్మీయ జీవితంలో శరీర ప్రకారంగా నువ్వు విత్తావంటే దాని ప్రకారంగా నీకు ఫలం ఉంటుంది. కానీ స్పిరిచువల్గా నువ్వు విత్తనం విత్తితే ఆ ప్రకారంగా నిత్య జీవం అనే పంట ఉంటుంది. ఇందులో కొంతమంది భక్తుల గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, శరీర సంబంధంగా ఎక్కువగా మనుషులు ఈ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాకోబు ఎప్పుడు తన జీవితంలో మోసం మోసం, ఇంకొక మాట రాలేదు, మోసమే యాకోబుకి. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. చివరికి ఎంత మోసాల్లో ఉండిపోయాడో సేమ్ అలాగే తన కొడుకులు ఎదుట 10 మంది కొడుకులు ఒకసారి యాకోబు దగ్గరికి వచ్చి అదే మోసం చేశారు ఆయన కూడా. మోసం అనే విత్తనాన్ని విత్తాడు యాకోబు. మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. జాన్ చెట్టుకి జాంకాయలు, యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలు, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు, అరటి చెట్టుకి అరటికాయలు అన్నట్టు నువ్వు శరీరాన్ని బట్టి విత్తితే ఆ ఫలమే వస్తుంది నీకు. సౌలు ఎప్పుడు విషయం చూపే కోప్పడుతూనే ఉండేవాడు. దావీదు కనపడితే ఈటు విసిరేద్దాం అనుకున్నాడు. గమ్మత్తు చెప్పనా, ఏ ఈటు పట్టుకున్నాడో అదే ఈటు మీద పడి చనిపోయాడు. విత్తనం. హామాన్ మర్దుకై కోసం ఒక ఉరితమ్మం రెడీ చేయించాడు. ఏ ఉరితమ్మం మీద ఉరి తీయాలని అనుకున్నాడో అదే ఉరి స్తంభం మీద హామాను ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారన్నట్లయ్యాడు. అందుకే శరీర ఉద్రేకాలతో ఏదో సాధించాలి, పగ సాధించాలి, వాడు అంతు చూస్తాను, ఇట్లాంటివి ఏవి మీలోకి రాకూడదు. మీలో ఆత్మీయంగా ఆలోచించండి. ఆత్మని విత్తనం నాటుకోవాలి. ఒకవేళ వాడు నీకు కీడే చేశాడు, అన్యాయం చేశాడు, వాడు చేసుకున్నందుకు వాడికే ఫలం. మేము కూడా సేవలో చూస్తూ ఉంటాం. మనం ఎంత మంచిగా వెళుతున్నా ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మేము చూసి దేవునికి అప్పగించుకుంటాం. అంతే. మీరు కూడా అంతే. మీ కుటుంబాల్లో ఆత్మ అనే విత్తనమే ఉండాలి. ఆత్మ ఫలం ఏమనగా ఏంటా విత్తనం? గలతీ 5:22లో ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇది ఆత్మ ఫలం. ఆ విత్తనాన్ని మనలో ఉంటే అలాంటి ఫలమే మనకు వస్తుంది. నువ్వు ప్రేమనే పంచావనుకోండి, ప్రేమే మరలా నీకు తిరిగి వస్తుంది. ఉపకారమే చేసావనుకోండి, ఆ ఉపకారమే తిరిగి నీకు వస్తుంది. నాకు ఒకటే తెలుసు, వాళ్ళు మనకి ఎంత కీడు చేసినా వాళ్ళకి మనం మేలే చేద్దాం. మేలు చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, దావీదుకి సౌలు ఎన్నో విధాలుగా కీడు చేశాడు, దావీదు మాత్రం పొరపాటున అస్సలు ఇంత వస్త్రం కోసుకున్నా సరే పశ్చాత్తాపడిపోయాడు. యెహోవా చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఇతనికి నేను కీడు చేయనన్నాడు. కనుక ఆత్మను బట్టి విత్తితే అదే పంట మనకు తిరిగి వస్తుంది. కనుక కొన్నిసార్లు మనకి అనేకులు కీడు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. మనం ప్రభువుకి అప్పగించేసుకోవాలి. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. ఎక్కువగా సేవకులకి మాకు ఎదురవుతుంటాయి ఇలాంటి పోరాటాలు. ఏదైనా మేము కొత్త వీధిలోకి వెళ్ళామనుకోండి, ఆ తెల్ల బట్టలలో వచ్చారు అంటారు. ఎవరంటారు? మాకు ఇట్టిన పేరు తెల్ల బట్టలలో వచ్చారు. వాళ్ళకి క్రైస్తవం అంటే ఇష్టం ఉండదు. ఆ పింకు మతం వాళ్ళు వచ్చారు అంటారు. మళ్ళీ మాకు
వాళ్ళ నోట నుండి హల్లెలూయా వచ్చారు అంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దేవుణ్ణి స్తుతించేస్తున్నారు. మేము కూడా ప్రభా వాళ్ళ హృదయాన్ని నువ్వు తెరిచయ్యా. ఒకటే, కొన్నిసార్లు కొన్ని చోట్ల మేము మీటింగ్స్ పెడతా ఉంటాం, చాలా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అలాగని వాళ్ళని ప్రభుకి అప్పగిస్తూ ఉంటాం. ఆశ్చర్యం చెప్పనా, ఇక్కడ విలస అనే దగ్గర, విలస మీకు దగ్గరే కదా, బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర నుంచి విలస అనే చోట పాప ఒక ఆయన సేవ చేస్తూ ఉంటుంటే బాగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, సేవకు ఆటంకంగా నిలిచిన వ్యక్తి పాస్టర్ గారిని అవమానపరిచి చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా టార్చర్ పెట్టాడు. సేవకుడు ఏమనలేదు, ప్రభా ఆయనకి తెలియక చేస్తున్నాడు, మన్నించయ్యా, క్షమించయ్యా, వాళ్ళకి దేవుని ప్రేమ తెలియకే కదా ఇలా మాట్లాడుతున్నారు, ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని సేవకుడు ప్రార్థన చేశాడంట ఆయన కోసం. ఇప్పుడు వాళ్ళ చర్చిలో ఆయనే డ్రమ్ము కొడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొట్టచ్చు కదా, చెప్పట్లేదు. ఆయనే డ్రమ్ము కొడతా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంఘ పెద్ద అయిపోయాడు. నేను చెప్తాను, ఖచ్చితంగా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీకు వాళ్ళు ఎంత కీడేం చేయని, నువ్వు ఆత్మ ఫలమే విత్తు. ఆ ప్రేమ ఏదో రోజు వాళ్ళని పట్టుకుంటుంది. మదర్ తెరీసా అనేకులకి, ఎంతోమందికి ఆమె సోషల్ సర్వీస్ చేసింది కదా. ఒక రౌడీ షీటర్, ఆమె అందరిని అడుగుతుంది, అయ్యా పేద ప్రజలకి ఏదో చిన్నండి వెళ్ళి మాట్లాడుతుంటుంటే రౌడీ షీటర్ తూ అని ఉమ్మూసాడంట. మన మీద ఎవరైనా ఉమ్మూసామనుకోండి, వాళ్ళు ఉయ్యక ముందే 2 చెంపలు వాయించేస్తాం మనం. మదర్ తెరీసా అలా కాదు. ఏం చేసిందంటే అలా తుడిచేసుకుని, అయ్యా ఇది నాకు ఇచ్చారు, పిల్లలకి ఏమి ఇస్తారు మీరు అని అడిగితే, ఆ రౌడీ షీటర్ ఆయన అంతే అద్భుతంగా ఆయన హృదయం మారిపోయి, ఇలాంటి తల్లులు ఉన్నారని నాకు తెలియదయ్యా క్రైస్తవ్యంలో. ఆ సోషల్ సంబంధించిన ఆమె చేసే ఆ వర్క్కి ఆయన సపోర్ట్గా నిలబడ్డాడంట. మన సేవకుల కూటం, దుర్బోధల గురించి ఒక సేవకుల కూటం పెడితే దానికి ఒక అన్యుడు, పాస్టర్లు అందరికీ నేను భోజనాలు పెట్టుకుంటానని వచ్చాడు. అస్సలు క్రైస్తవానికి విరోధ మనిషి. అంటే మనం చూపే ప్రేమను బట్టి వాళ్ళు ఎలాగైనా మారిపోతారు. కాబట్టి మీ ఇంట్లో కావచ్చు, కొన్నిసార్లు అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, అత్తగారు, తర్వాత ఇంట్లో కుటుంబ పరంగా పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటారు. మీరు ఒకటే, మనం ఉద్రేకాలతో కానీ మనం ఉంటే ఆ ఫలం మన మీదకి వస్తుంది. అలా వద్దు, ప్రేమతోనే, వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్న ప్రేమతోనే మీరు దేవుని ప్రేమను పంచండి. అన్యజనుల మధ్యలో మీరు ఒక వెలుగుగా ఉంటారు. యేసయ్య ఈ ఫలాన్ని ఫలింప చేయనుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2 కొరింథీ కొంచెముగా విత్తువాడు కొంచెం 9:6-9. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఓకే, అనే విషయమే చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో ఆశీర్వాదంగా తడదు వృద్ధి పొందిన ప్రకారంగా చేయండి అని చెప్పి దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించు. చాలు. ఇది చివరిది, కానుకనే విత్తనం అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, ఇది ఆల్మోస్ట్ మీలో చాలామంది దేవుని ప్రేమను గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. మరలా కానుక చాలా వాల్యుబుల్. అసలు దేవుడు కానుక వేయండి అనే ఆ పద్ధతి ఎంత చక్కగా దేవుడు ప్రవేశపెట్టాడంటే, ఒక బీద విధవరాలు తమకున్న 2 కాసులు జీవన విధానమే ప్రభుకి సమర్పించుకుంది. సారేపతి విధవరాలు, ఆమె ఆర్థిక ఇబ్బందులు అయినా ఆమె దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చింది. బైబిల్లో ఒక మాట ఉందండి, గొప్పవాళ్ళు కావాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అందులో ఒక సూత్రం ఏంటంటే, నీవిచ్చే కానుకను బట్టి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారట. చూడండి, సామెతలు 18:16 ప్రార్థన చేసుకుందాం. సామెతలు 18:16 చూస్తే, ఒకడిచ్చు కానుక, చదవమ్మా, ఒకడిచ్చు కానుక 18:16 వీలు కలుగు చేస్తుంది, అది గొప్పవారి ఎదుటకు తీసుకొస్తుంది. చాలు.
కాబట్టి నీ ఇచ్చే కానుక మీద కూడా నీ ఆశీర్వాదం దాగి ఉంది. మనం చర్చ్లో పెద్దగా కానుకలు పట్టించం, కానుకలు పాట ఏమి ఉండదు. అట్లాగని కానుక వేయకూడదని కాదు, అది స్వేచ్ఛార్పణ. మీ హృదయపూర్వకంగా మీరు వర్ధిల్లిన కొలది, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసే కొలది. నా సండే స్కూల్ పిల్లోడు నేను సేవ ప్రారంభంలో సండే స్కూల్ చెప్తున్నప్పుడు ఫస్ట్ పిల్లలు చదువుకున్నారు, ఇప్పుడు యవనస్తులు అయిపోయారు. దేవుడి దయ వల్ల వాడికి జాబ్ వచ్చింది. మొన్నే రీసెంట్గా వెళ్ళి హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు. కరెక్ట్గా 1 month అయింది. ఫస్ట్ శాలరీ వెంటనే అన్నయ్య ఇట్లా దేవుని పరిచర్యకని పంపించేశాడు ఆ పిల్లోడు. నేనేం చెప్పాలా, వాళ్ళ హృదయంలో ఆ విత్తనం నాటుకుంది కనుకనే ఇది దేవుడిది, ప్రథమ ఫలం దేవుడిది. ఆ విత్తనం దేవుడికి విత్తితే పంట వస్తుంది. అప్పుడు బైబిల్ ఏమన్నారంటే, ప్రభు కొంచెంగా ఇత్తేవాడు కొంచెంగా పంట. ప్రతి సంవత్సరం చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర క్రిస్మస్లు పెట్టి అందరికీ భోజనాలు పెట్టి మీటింగ్స్ కొరకు చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఆ విత్తనం విత్తుతున్నారు కనుకనే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఫలం కనబడుతూ ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కూడా మీరిచ్చే ఆ కానుకనే విత్తనం మీకు ఒక మంచి ఫలం ఇస్తుంది. ప్రభు మీ జీవితంలో అలాంటి కార్యములు జరిగించునుగాక. బలవంతంగా కాదు, స్వేచ్ఛార్పణ. నేను ఎవరిని ఎప్పుడు అడగను, కానీ మీ దీవెన దీంట్లో కూడా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకడిచ్చే కానుక అది గొప్పవారి ఎదుటికి తీసుకెళ్తుంది. దేవుడు మీకు చాలా కాలంగా ఎదురు చూసుగా సంతానం కలుగు చేశారనుకోండి, ఆ పిల్లల్ని బట్టి మనం ఏం చెల్లించగలుగుతాం దేవునికి? కృతజ్ఞతార్పణ అంతే. వివాహ విషయంలో ప్రభు మీకు మేలు చేశాడు, కృతజ్ఞతార్పణ. దేవుని పరిచర్యకి కృతజ్ఞతార్పణ. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతా అర్పణలు చెల్లిస్తూ గుమ్మములో ప్రవేశించమన్నాడు. కనుక ఈ విత్తనం మీరు విత్తితే మీకు కూడా చక్కని పంట దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి దీవెన ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనాన్ని వేసి 100 పంట కోసాడు. మన జీవితంలో కూడా 100 పంట మనం చూడాలంటే విత్తనం వేస్తేనే, విత్తనం జల్లితేనే పంట వచ్చేది. 5 రకాల విత్తనాల గురించి మీతో మాట్లాడాను. 1, దేవుని వాక్యం అనే విత్తనం. 2, నీతి అనే విత్తనం. 3వది కన్నీళ్ళు అనే విత్తనం. 4, ఆత్మ అనే విత్తనం. 5వది కానుకనే విత్తనం. ఈ విత్తనం ఎప్పుడైతే మనం చల్లుతామో ఖచ్చితంగా 100 పంటను మనం చూస్తాం. ఇలాగా 6 నెలలు గడిచిపోయింది, ఇక మిగిలిన 6 నెలలు ఇలాగ జీవించడానికి తీర్మానం చేసుకోండి, సమర్పించుకోండి. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో కార్యములు మొదలుపెట్టునుగాక. గుడ్. అందరూ మోకరించి